ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత నెల 13వ తేదీ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఈరోజు ప్రియదర్శిని కాలేజీలో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మొత్తం మీద ఇప్పటికే అంటే దాదాపుగా 8 గంటలకి ప్రారంభం కానున్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది జరుగుతుంది. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే దాదాపుగా నెల్లూరు జిల్లాలో 15,48,183 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారందరూ ఏ అభ్యర్థికి పట్టం కట్టారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనే విషయం ఈరోజు తేలనుంది. అయితే ఇప్పటికే పోటీ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఏజెంట్లు, సిబ్బంది అందరూ ప్రియదర్శిని కాలేజ్ వద్దకు చేరుకుంటున్నారు. కాలేజీ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి కౌంటింగ్ హాల్లోకి ఎవరైతే వెళ్తున్నారో వారందరినీ క్షుణ్ణంగా పరిశీలించి వారిని లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు పోలీసులు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా చూడొచ్చు. ఏజెంట్లకు జారీ చేసినటువంటి పాసులు, అదేవిధంగా సిబ్బందికి జారీ చేసినటువంటి ఐడి కార్డులతో వారందరూ పరిశీలించి వారిని కౌంటింగ్ హాల్కి కూడా పంపిస్తున్నారు. అయితే మొత్తం మీద ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల ఏజెంట్లు, అదేవిధంగా పార్టీ అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్కి చేరుకున్నారు. మరి 8 గంటలకి ప్రారంభం కానున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అంటే దాదాపుగా నెల్లూరు జిల్లాలో 25,000 పోస్టల్ బ్యాలెట్లు ఇక్కడ పోలయ్యాయి. వాటిని ముందుగా 8 గంటలకి ప్రారంభం కానున్నారు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును ఒక్కొక్క రౌండ్కు 14 టేబుల్ లెక్కన ఏర్పాటు చేశారు. దీనికి అంటే ముందుగా అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో ముందుగా అంటే నెల్లూరు సిటీ నియోజకవర్గం 18 రౌండ్లు పూర్తిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ 171,723 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడంతో అది 18 రౌండ్లు పూర్తి చేశారు. అదేవిధంగా ఉదయగిరి, కోవూరు మాత్రం 24 రౌండ్లు పూర్తి చేశారు. దాదాపుగా అంటే 2 గంటల నుంచి 4 గంటల లోపు పూర్తి ఫలితాలు వెల్లడించేదానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు, అదేవిధంగా ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించి ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు.